నేను మా అమ్మా నాయన కోసం హెచ్డిఎఫ్సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ 2 సంవత్సరాల పాటు తీసుకున్నాను. పాలసీ గడువు దగ్గర పడుతున్నప్పుడు నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఒక పర్సన్ కాల్ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్లో పాలసీ రెన్యువల్ చేసుకోకపోతే 50,000 ఆటో డెబిట్ అవుతుందని బెదిరించాడు. అండ్ ఓటీపీస్ కూడా పంపడం స్టార్ట్ చేశాడు కంటిన్యూస్గా. ఈ స్కామ్ మొత్తం జరిగింది ఆఫ్టర్ 6:30, ఎందుకంటే అవి బ్యాంకింగ్ అవర్స్ కాదు కాబట్టి. సో వాడు మళ్ళీ కాల్ చేసి పాలసీ హోల్డర్ నేమ్ విత్ డీటెయిల్స్ అండ్ ఎంత పే చేసాము అన్నీ చెప్పాడు. సో వాడు కన్విన్స్ చేస్తున్నాడు, ఇఫ్ హెచ్డిఎఫ్సి ఎర్గో తీసుకోకపోతే మా దగ్గర వేరే పాలసీస్ ఉన్నాయి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ని, సో మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు అనేసి. నేను కొంచెం ప్యానిక్ అయ్యా స్టార్టింగ్లో. కాకపోతే నెక్స్ట్ డే హెచ్డిఎఫ్సి రిలేషన్షిప్ మేనేజర్కి కాల్ చేసి ఈ జరిగిందంతా చెప్తే తను కన్ఫర్మ్ చేసింది అది ఫేక్ కాల్ అని. సో లిటరల్లీ అండి చెప్తున్నా, టార్చర్ అంటే ఏంటో చూపిస్తారు ఆ పాలసీ టైం లైన్ ఎండింగ్లో. ఈవెన్ నేను సైబరాబాద్ పోలీసులు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎవరన్నా మోసపోతారు అనేసి. హోప్ఫుల్లీ ద పోలీస్ హ్యాస్ ఆల్రెడీ టేకిన్ ద యాక్షన్ ఆన్ దెమ్. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకేమైనా జరిగితే ప్యానిక్ అవ్వద్దు. నెక్స్ట్ డే హెచ్డిఎఫ్సి రిలేషన్షిప్ మేనేజర్ కాల్ చేయండి, ఆర్ఎల్స్ డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు జరిగిన సిచ్యువేషన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళే చెప్తారు పాలసీ అవసరం లేకపోతే మనం ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదనేసి. మనం ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళని క్వశ్చన్ చేయాలి, మన పర్సనల్ డీటెయిల్స్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి ఎవరిస్తున్నారు అనేసి. జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి.